డాబా గడిలో ఉన్న అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ఉన్న ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి సంగీత విభాగం కొనసాగుతుంది. పేరు ఎస్ఎస్ఎన్ రాజు, మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అండ్ ప్రజెంట్ అడ్వకేట్ అండి. నన్ను చెన్నా తిరుమలరావు గారు, గంటి మురళి గారు ఘంటసాల స్పోర్ట్స్ అండ్ కల్చర్ అసోసియేషన్కి కొత్తగా ప్రెసిడెంట్గా నన్ను నామినేట్ చేశారండి. ఈరోజు నేను ప్రెసిడెంట్గా నేను ఛార్జ్ తీసుకున్నాను. కానీ ఈ సంస్థ గత 20-30 సంవత్సరాల నుండి వైజాగ్లో ఉంది. ఘంటసాల గారి పేరున ఆయన ప్రతి పుట్టినరోజుకి బీచ్ రోడ్లోని ఆయన విగ్రహానికి గార్లెండ్ చేసి పెద్దలను ఎవరో ఒకరిని విఐపిని తీసుకొచ్చి ఆయన గురించి మాట్లాడి నివాళులు అర్పించడం అనేది చెన్నా తిరుమలరావు గారు పెద్దలందరూ చేస్తున్న పని. అదేవిధంగా కొన్ని మ్యూజిక్ కార్యక్రమాలు కూడా సంవత్సరం కూడా చేయడం కూడా జరుగుతుంది. ఆ విధంగా వెళ్తున్న ఘంటసాల గారిని మళ్ళీ గుర్తు చేస్తున్న విధంగా నడిపిస్తారు. అందుకే ఆయనకి అభినందనలు అలాగే కాదు అందరికీ కూడా కళాభిమానులకి ఘంటసాల అభిమానులు కూడా శుభాకాంక్షలు చెప్తూ, దానికి వెనక నుండి చాలామంది పెద్దలు, మా మురళి అన్నయ్య చెప్పక్కర్లేదు, సార్ నాగరాజు గారు, విష్ణుమూర్తి గారు, కొంతాల గారు, పెద్దవాళ్ళు అందరూ కూడా అన్ని విధాల సహకారం చేస్తున్నారు. వాళ్ళకి కూడా కృతజ్ఞతలు చెప్తున్నామండి. విజయనగరం విశాఖపట్నంలో ఎన్నో సంస్థలు ఘంటసాల పేరుతో ఉన్నాయి. అలాగే మేము విజయనగరంలో ఘంటసాల స్మారక కళాపీఠం ప్రెసిడెంట్ అధ్యక్షుడిని. ఇక్కడ నన్ను చీఫ్ గెస్ట్గా తీసుకొచ్చి ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమంలో మమ్మల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. చక్కని ఈ పాటలతోటి ఈ కార్యక్రమాన్ని పూర్తవుతుంది. మీకు తెలుసు, వినీల ఆకాశంలో సూర్యుడు ఒక్కడే, చంద్రుడు ఒక్కడే. అలాగే ఈ సంగీత వినీల ఆకాశంలో ఘంటసాల గారు మించిన గాయకుడు ఇంతవరకు పుట్టడని అందరూ అనుకుంటారు. అలాంటి ఘంటసాల గారి పేరుతో కానివ్వండి ఈ కార్యక్రమానికి మమ్మల్ని అందరినీ తీసుకొచ్చి అధ్యక్ష పదవులు కూర్చోబెట్టి మమ్మల్ని ఏమో ఇంత చక్కనైన కార్యక్రమం చూపించినందుకు నిజంగా చెన్నా తిరుమలరావు గారికి, ప్రెసిడెంట్ రాజు గారికి మేము కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. ఇలాంటి మంచి కార్యక్రమాలు విశాఖపట్నంలో చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆర్థికంగా మేము హితోధికంగా ఎన్నో కార్యక్రమాలకు మేము సహాయ సహకారాలు అందిస్తున్నాము. అలాగే మా నాగరాజు గారు, మా కంటి మురళి గారు అందరూ కలిపి ఈ ఎన్ని కార్యక్రమాలు ఎక్కడున్నా సరే మేము హాజరయ్యి ఈ కార్యక్రమాలు మేము చూస్తుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం, నేను మీ కందుల నాగరాజు. మరి ఈరోజు అల్లూరి సీతారామరాజు విజ్ఞాన భవన్లో మరి ఘంటసాల కల్చరల్ అండ్ స్పోర్ట్స్ వారు నిర్వహించినటువంటి కార్యక్రమం తిరుమలరావు గారు మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం మమ్మల్ని కూడా భాగస్వాములు చేసి నన్ను కూడా పిలిచినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా పెద్దలు మరి కొంతాల రాజు గారు, మరి ఇప్పుడే అధ్యక్షుడు ఎస్ఎస్ఎన్ రాజు గారు, గంధి విష్ణుమూర్తి గారు, తర్వాత మురళి గారు, విజయ గారు, భవానీ గారు, అందరూ తర్వాత మిగతా పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమం భాగస్వాములు అవడం. తర్వాత ఏంటంటే నాటి తరం పాటలు, తర్వాత ఆనాటి పాటలు కానివ్వండి, లేదంటే మాటలు కానివ్వండి, సినిమాలు కానీ, ఒక సినిమాల్లో ఈనాటి మరి యువతకు కానీ ఈ రోజు ఉన్నటువంటి వాళ్ళకి కానీ తప్పనిసరిగా వినాలి, చూడవలసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే నాటి సినిమాల్లో ఒక మెసేజ్ ఉండేది. అది ఏంటంటే ప్రజల్లో చాలామందికి చైతన్యవంతం చేసేది. ఈరోజు వస్తున్నటువంటి సినిమాలన్నీ కూడాను ఒక వికారమైనటువంటి సినిమాలు వస్తున్నాయి. ఇప్పుడేమో కొత్త ఆ పాటలు ఈరోజు కూడా మర్చిపోలేక మరి మా విష్ణుమూర్తి గారు అయితే ఆ స్టెప్స్ వేస్తూనే ఉన్నారు అక్కడ. అలాగా ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే ఆనందిస్తున్నారు. ఆ పాటలు ఏంటంటే ఇంకొక 2-3 తరాల వారు కూడా మర్చిపోలేనటువంటి సాంగ్స్ ఎంతవరకు మనం అందరం విన్నాం. మేము టైం ఎంత బిజీ షెడ్యూల్లో కూడా మేము కూర్చొని ఆలకించగలిగామంటే మరి ఆ పాటలకి ఘంటసాల గారికి ఉన్నటువంటి ఆ మాధుర్యమైనటువంటి గాంధర్వ ఆ గొంతుకి మనం ఎప్పుడు కూడా మనం మర్చిపోలేము. ఎక్కడున్నా సరే ఎప్పుడు కూడాను తలుచుకొని రాత్రి పడుకున్నప్పుడు కూడా ఎంత టెన్షన్లో ఉన్నా సరే ఆ పాటలు 2 ఆలకించి పడుకుంటే మంచి నిద్ర పడుతుంది, హాయిగా ఉంటుంది. అటువంటి తరుణంలో ఈ కార్యక్రమం జరగడం చాలా సంతోషదాయకం. సాధారణంగా మనకి తెలుగు కళామతల్లికి 2 కళ్ళు, ఒకటి దివంగత ఎన్టీఆర్ గారు కావచ్చు, లేదంటే అక్కినేని నాగేశ్వరరావు గారు కావచ్చు. కానీ 3వ కన్ను కృష్ణ అన్నారు. ఏంటది, ఏంటో స్పెషాలిటీ సార్? ఎందుకు ఆ మాట అన్నానంటే ఎన్టీ రామారావు గారు కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు, తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇరవేలుపులవుతారు అనేటువంటి మాటకి ప్రత్యక్ష నిదర్శనం
స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అయితే తెలుగు వీరలేవరా దీక్షభూమి సాగరా దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా అని విప్లవ వీరుడు అల్లూరు సీతారామరాజు కథని తెరకెక్కించి జాతీయ స్థాయి అవార్డు పొందినటువంటి వాడు కృష్ణ గారు అయితే ఈయన మూడో వ్యక్తిగా అవుతారని తెలియజేసుకుంటూ ఇందాకలా కందుల నాగరాజు గారికే కాదు మరొక 100 ఏళ్ళైనా ఈ పాట నిల్చుంటుంది. ఏంటంటే నెలవంక తొంగి చూసింది చలిగాలి మేను సోకింది. ఆ పాటలో ఉండేటువంటిది ఏ జన్మలోని వరమో ఈ జన్మలోన దొరికే ఏ పూలనోము ఫలమో నీ కనులలోన చలిగాలులైన సుడిగాలులైన విడిపోనిదో ఈ మన బంధం అనేటువంటి మాటలు ఎంత హాయిగా ఉంటాయో. కొత్తగా పెళ్ళైనటువంటి భార్యాభర్తలకి బ్రహ్మాండమైనటువంటి సూచనప్రాయంగా అందించినటువంటి ఈ పాట చిరంజీవి మరో 1000 ఏళ్ళైనా వర్ధిల్లుతూ ఉంటుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి చెన్నా తిరుమలరావు పట్ట శ్రమ ఇంకెవరూ పడి ఉండరు. నిజంగా ఇలాంటి కార్యక్రమానికి కృష్ణదేవరాయల్లాగా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మా కందుల నాగరాజు గారు కానీ, గ్రంథి విష్ణుమూర్తి గారు కానీ, మా విజయమ్మ కానీ ఇలాంటి వాళ్ళు ఉండడం వల్ల ఈ ప్రోత్సాహం మరింత కాలం 10 కాలాల పాటు పచ్చగా వర్ధిల్లాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని అందించినటువంటి చెన్నా తిరుమలరావుకి శుభాశిష్యులు. నా పేరు డాక్టర్ విజయరమణి. నేను సిటీ సోషల్ వర్కర్ని. అలాగే ఏపీ స్టేట్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఎంప్లాయీస్ సెక్రటరీ, స్టేట్ సెక్రటరీ అండి. సో ఈ ఘంటసాల కల్చరల్ అంటే చిన్న తిరుమలతో మాకు 92, 93 నుంచి మాకు కానీ మురళీ సార్ కానీ అందరు అనుబంధం అనమాట. ఇప్పుడంటే పుట్టగొడుగులా పుట్టుకొచ్చే కానీ ఈ సంగీత విభావర్లు అనేది వేళ పెడితే 2, 3 ఉండేవి. ఇప్పుడు చాలా వచ్చాయి. ఆనాటి ఈనాటి ఆపాత మధురాలు వినాలంటే కనుక ఘంటసాల వాయిస్ తోటే వినాలండి. ఏదైనా కానీ వాటికి న్యాయం చేకూర్చాలంటే కనుక అప్పుడు ఆయన పాడిన పాటకి ఒక ANR కానీ, NTR కానీ, అట్లాగే కృష్ణ గారు కానీ వాళ్ళు న్యాయం చేకూర్చి ఒక కృష్ణుడిని చూడాలి. కృష్ణుడిని ఈరోజు చూసామంటే రామారావు గారిదైనా తెలుసు, కృష్ణుడు ఎట్లా ఉంటారో తెలీదు. అట్లా ఒక అల్లూరు సీతారామరాజు చూసామంటే ఓహో కృష్ణ గారేమో అల్లూరు సీతారామరాజు అన్నట్టుగా. అలాగే ఒక ప్రేమికుడిని చూడాలంటే మరి మన ANR గారు. అలా చాలా అండి చాలా రంగాల్లో చాలా వివిధ పాత్రల్లో నటించి మన ఇంత మొత్తం యావత్ భారతదేశాన్ని ఉర్రూ తొలగించినా కానీ ఊపినా కానీ అది రామారావు గారికి నటరత్న, నట సార్వభౌమ ఈ కీర్తి ప్రతిష్టలన్నీ కూడా ముగ్గురు కూడా అందుకున్నారు. వాళ్ళని నేనైతే వర్ణించలేను. నా పేరు భవానీ సింగరు, విశాఖపట్నం. సో ఈ షోకి నన్ను ఇన్వైట్ చేసినందుకు ముందుగా చెన్నా తిరుమలరావు గారికి థ్యాంక్ యూ తెలియజేసుకుంటున్నాను. అలాగే పెద్ద వాళ్ళంతా వచ్చారు, వాళ్ళకి కూడా నా థ్యాంక్ యూ. సార్కి కూడా ప్రత్యేకంగా. అలాగే ఇంత కృష్ణ గారు తర్వాత ఎన్టీ రామారావు గారు సాంగ్స్ పాడాలంటే ఎంతో మధురంగా ఉంటుంది. అలాంటి సాంగ్స్ వింటూ కూడా హాయమని చాలా నిద్ర వస్తుంది. అలాంటి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అందరికి, ఆల్ ఆఫ్ యూ. అంటే మరొకటి సాధారణంగా అభిమానులు కోరుకుంటున్నప్పుడు వారు కోరిన పాటని వారి ముందు పాడుతుంటే ఎలా అనిపిస్తూ ఉంటుంది ఒక కళాకారుగా చెప్పండి. నేను ఈ జన్మలో చాలా అదృష్టం చేసుకొని పుట్టాను అనుకుంటున్నాను. ఇలాంటి పాడే అవకాశం నాకు దేవుడు ఇచ్చినందుకు నేను చాలా థ్యాంక్ యూ తెలియజేసుకుంటున్నాను దేవుడికి. కళాకారులు అంటే నిజంగా ప్రజలకి సేవ చేయాలంటే ప్రజలకి వారితో కళ ద్వారా వారికి మనోవికాసాన్ని కలిగించాలి, ఆనందాన్ని కలిగించాలి. ఇక్కడ మన సోదరు చెప్పినట్టుగా ఉత్సాహాన్ని కలిగించాలన్నటువంటి ఒక బేసిక్ ఎలిమెంట్తో కళాకారులు పనిచేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు విశాఖలోని అద్భుతమైనటువంటి కార్యక్రమం కొనసాగింది. ఈ కార్యక్రమానికి కందుల నాగరాజు వంటి కళా పోషకులు కూడా వచ్చి ఆశీర్వదించారు, కళాకారుల్ని తమ వంతుగా ప్రోత్సహించారు. అదేవిధంగా మరింత మంది కళాకారులు విశాఖ నుంచి మరింతగా ముందుకు వెళ్ళని ఆశిస్తూ వీడియో జర్నలిస్టు శంకర్ జగదీష్ కుమార్.